హర్షిత అండ్ రాకేష్ దేవన్పల్లి. సో ఈరోజు మేము గోవా ట్రిప్ వెళ్తున్నాం అనమాట. నేనైతే గోవాకి ఫస్ట్ టైం వెళ్తున్నా, తను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాడు. టుగెదర్ ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5కి స్టార్ట్ అయ్యామా? సో 5కి స్టార్ట్ అయ్యాం. అండ్ మార్నింగే లేచి స్టార్ట్ అవ్వాలంటే ఈరోజు ఆల్రెడీ వెదర్ చాలా చల్లగా ఉంది, వర్షం కూడా పడుతుంది. సో కొంచెం లేవాలనిపించలేదు, బట్ ట్రిప్ కదా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. యాక్చువల్లీ మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. 12 to 13 hours జర్నీ ఉంది. ఆల్రెడీ 4 hours జర్నీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు రిమైనింగ్ జర్నీ స్టార్ట్ చేసాము. ఇది ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నాము, ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పుగా అనుకోకండి. సో మా బ్లాగింగ్ ఫస్ట్ టైం కదా, సో ఏమనుకోవద్దే. ఇంకేమైనా బెటర్ చేసుకోవాలన్నా కానీ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. బట్ నేనైతే గాయస్ నాకు ట్రిప్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఎక్సైటెడ్ ఉన్నాను గోవా ట్రిప్ గురించి. అండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 250 kilometers కవర్ చేసాం రా. సో ఇంకా 416 kilometers చూపిస్తుంది. సో అలా రోడ్స్ చూసుకుంటూ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ అలా అలా జర్నీ స్టార్ట్ చేసేసి 4 hours కంప్లీట్ చేసుకొని ఇంకా 7.5 hours జర్నీలో ఉన్నాం మేము. ఐ థింక్ ఘాట్ రోడ్స్ ఉన్నట్టు లాస్ట్ 200 kilometers అలా, ఎందుకంటే మార్నింగ్ 250 kilometers ఆల్మోస్ట్ 4 hours లో కంప్లీట్ చేసాం. కాకపోతే 415 kilometers అనేది 7 hours 40 minutes చూపిస్తుంది. ఎస్ ఇంకా మనకి డే స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడే మనకి తొందరగా వచ్చేసాము. ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి మేబీ అందుకే ఎక్కువ చూపిస్తుందేమో. అండ్ రోడ్స్ కూడా కొంచెం బంపీగానే ఉన్నాయి కదా. మన ఆంధ్ర తెలంగాణ రోడ్స్ చాలా బాగుంటాయి. అండ్ బై ద వే కోల్హాపూర్ రోడ్ లో వెళ్తున్నాము. న్యూ రోడ్ పడ్డదని చెప్పేసి అన్నారు కదా, చాలా మంది టాక్ కూడా వచ్చింది. సో ట్రై చేద్దామని చెప్పి కోల్హాపూర్ రోడ్ లో వెళ్తున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు హుబ్లీ రోడ్ వెళ్ళుండే, చాలా అవర్స్ మింగేసింది. ఆల్మోస్ట్ 15 hours అట్లా టైం పట్టింది గోవా రీచ్ అవడానికి. ఇది ఐ థింక్ 12-13 hours చూపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. మీకు కూడా బ్లాగ్ లో చూపిస్తూ ఉంటాను రోడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ప్రస్తుతం అయితే పర్లేదు. సోలాపూర్ క్రాస్ అయ్యాము, పర్లేదు, బాగానే ఉంది ప్రెసెంట్ అయితే రోడ్స్. ప్రెసెంట్ మనకి ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు, రోడ్స్ కూడా చాలా ఎంటీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా మేము వచ్చిన రోడ్ మొత్తం ఆల్మోస్ట్ ఎంటీగానే ఉన్నాయి. ఇంకా చూడాలి నెక్స్ట్ తర్వాత ఎలా ఉంటుందో. ఐ థింక్ కోల్హాపూర్ దాకా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. కోల్హాపూర్ తర్వాత చూడాలి ఏమైతుంది. ఐ థింక్ ఇంకో 200 kilometers ఉంటుంది కోల్హాపూర్ నుంచి గోవా. అక్కడే ఘాట్ రోడ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. చూడండి గైస్, స్కై ఎంత బాగుందో. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సీట్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడే 1000 రూపాయలు పక్కబడ్డది. మా మేడం గారు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, చూశారు, ఆపారు. ఫోటో తీసాము, 2000 కట్టాలన్నారు. సార్ ఉన్న డబ్బులని మీకే ఇస్తే మేమేం ట్రిప్కి వెళ్ళాలి సార్ అంటే 1000 రూపాయలు తీసుకున్నారు క్యాష్. అట్లుంటుంది కొన్నిసార్లు అవుతూ ఉంటాయి. అవి చేస్తారా మీరు? సీట్ బెల్ట్ ఇంపార్టెంట్ కదా మన సేఫ్టీ కోసం. ఇంకో 100 kilometers గోవా రీచ్ అయిపోతాం. ఇక్కడ ఘాట్ రోడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఒక పక్క వర్షం, ఇంకో పక్క ట్రాఫిక్. కెమెరా ఎంత క్యాప్చర్ చేస్తుందో తెలియదు, కానీ ఇక్కడ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఫైనలీ గోవా రీచ్ అయిపోయాం. మేము గోవాలో చేసిన ఫన్ చూడాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.